అందరికీ జై భీమ్. నేను మీ దిగంబ కామ్లే. నిన్న రాష్ట్ర రాజధాని హైదరాబాద్లో మాలల సింహగర్జనకు లక్షలాది మందిగా తరలి వచ్చినటువంటి మల్ల యోధులకు, మాల బాంధవులందరికీ పేరు పేరున ఉద్యమ జై భీమ్లు. ఈ కార్యక్రమానికి ఆదిలాబాద్ జిల్లా నుండి వచ్చినటువంటి మాలా మహనాడు, మాల సంఘాల నాయకులకు, ఉద్యోగులకు, యువకులకు, యువతులకు, మహిళలకు, అదేవిధంగా నిజామాబాద్, కరీంనగర్, వరంగల్, మహబూబ్ నగర్, నాగర్ కర్నూల్, మెదక్, సికింద్రాబాద్, హైదరాబాద్ ఉమ్మడి 10 జిల్లాల నుండి అశేష జనం కదిలారు. ఈ మీటింగ్ సక్సెస్లో ఒక గొప్ప విషయం చెప్పుకోవాలి. ఈ రాష్ట్ర చరిత్రలోనే ఒక గొప్ప మీటింగ్ అని చెప్పుకోవాలి. ఒక రాజకీయ పార్టీ ఒక మీటింగ్ని నిర్వహించాలంటే ప్రజలకు ట్రాన్స్పోర్ట్ ఏర్పాటు చేసి బిర్యానీలు పంపితే కానీ ప్రజలు మీటింగ్కు వచ్చే పరిస్థితులు లేవు. అదే జింకానా గ్రౌండ్లో కృష్ణమాదిగా ఏర్పాటు చేసినటువంటి మీటింగ్లో దేశ ప్రధాని అటెండ్ అవుతాడు. ఆ ప్రధాని అభిమానులు ఉండొచ్చుగాక, బీజేపీ పార్టీ కార్యకర్తలు అక్కడ ఉండొచ్చుగాక. ఆ మీటింగ్ను సక్సెస్ చేయడానికి కర్ణాటక నుండి ట్రాన్స్పోర్ట్ ఏర్పాటు చేసి ఆ మీటింగ్ను సక్సెస్ చేస్తే మాలల సింహగర్జనలో ఎవరి ట్రాన్స్పోర్ట్ వాళ్ళు పెట్టుకొని, ఎవరి సర్ది వాళ్ళు కట్టుకొని ప్రజలు స్వచ్ఛందంగా కదిలారు. కదలడానికి ప్రాథమిక కారణం భారత రాజ్యాంగం మీద బ్రాహ్మణీయ మనువాద వ్యవస్థ, ఆర్ఎస్ఎస్ కుట్రల ద్వారా, సుప్రీంకోర్టు ద్వారా రిజర్వేషన్ల మీద చేసినటువంటి దాడిని ఖండిస్తూ ఆ సభ నిర్వహించడం జరిగింది. ఆ సభ కేవలం మాల కులాలకు సంబంధించింది కాదు. మొత్తం 1262 ఎస్సీ కులాలు అనుభవిస్తున్నటువంటి రిజర్వేషన్లను తొలగించే ప్రయత్నం చేసింది సుప్రీంకోర్టు. ఆ సుప్రీంకోర్టు జడ్జిమెంట్ను వ్యతిరేకిస్తూ ఆ సభ నిర్వహించడం జరిగింది. ఇది అన్ని కులాల హక్కు గురించి జరిగినటువంటి సభ. అదేవిధంగా అనేక సభల్లో మాలల్ని కించపరుస్తూ, అవమానపరుస్తూ సమాజంలో దోషిగా బోన్లో నిలబెట్టే కృష్ణమాదిగకు ధీటైన సమాధానం చెప్తూ అశేష జనవాహిని మాల ప్రజలు హైదరాబాద్కు తరలి విజయడంకాను మోగించారు. ఈ సభను విజయవంతం చేసినటువంటి మాల రక్త బాంధవులందరికీ పేరు పేరున పాదాభివందనాలు తెలుపుతూ జై భీమ్ తెలుపుతున్నాను.